హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీసెట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత 2 క్లాసుల్లో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ పైన పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు దీనికి సంబంధించి కొన్ని అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు గత ఎగ్జామ్స్లో వచ్చిన వివిధ రకాల ప్రశ్నల్ని డిస్కస్ చేద్దాం. సో డోంట్ మిస్ ద సెషన్ టిల్ ద ఎండ్. సో ఇప్పుడైతే మనం చూసినట్లయితే ద ఎల్సిఎం ఆఫ్ 1/3, 5/6, 2/9, 4/27 ఎంత అంటే అది భిన్నం రూపంలో ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే భిన్నాల యొక్క ఎల్సిఎం అడిగినప్పుడు లవాల యొక్క ఎల్సిఎం చేస్తాం. అంటే 1, 5, 2, 4ల యొక్క ఎల్సిఎం, అదేవిధంగా 3, 6, 9, 27ల యొక్క హెచ్సిఎఫ్ రాస్తాం. అంటే లవాలకి కాసాగు, హారాలకి గాసాబా రాస్తాం. రైట్. ఇక మీరు గమనించినట్లయితే 1, 5, 2, 4 అనేటి ఒకదానికొకటి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇవి ఏవి కూడా ఉమ్మడిగా మల్టిప్లై కాబడవు. కాబట్టి వీటి యొక్క లబ్ధము ఒకసారి మనం గమనిస్తే 2, 4లో 2 యొక్క మల్టిపుల్ ఉంది కాబట్టి 2ని తీసేస్తాం. సో 2ని ఒక్కదాన్ని తీసేసి మిగతా 1, 5, 4ల యొక్క ఎల్సిఎం రాస్తాం. 1, 5, 4ల యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 5 4 20 అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ 20 వస్తుంది. డినామినేటర్లో కనుక గమనిస్తే 3, 6, 9, 27 ఏదైనా ఒక సంఖ్య యొక్క మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ని తొలగిస్తాం గాసాబా కనుక్కోవడంలో. 3 3 9 మల్టిపుల్ని తొలగిస్తాం. 3 2 6 మల్టిపుల్ని తొలగిస్తాం. ఒక సంఖ్య యొక్క గుణిజాలు కనుక ఉంటే ఆ సంఖ్య వాటి యొక్క గాసాబా అవుతుంది. 3 6 9 27 యొక్క గాసాబా ఎంత అంటే 3. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, 20/3. ఓకే, 20/3. సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 8, 64 అండ్ 10/3, 9, 8, 27. ఓకే, 27. సో మళ్ళీ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కానీ ఈసారి హెచ్సిఎఫ్ అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? చిన్న చేంజ్, లవాలకి హెచ్సిఎఫ్ రాస్తాం. 2, 8, 64, 10ల యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో 3, 9, 81, 27ల యొక్క ఎల్సిఎం. ఓకే, ఇవ్వబడిన సంఖ్యల్లో గుణిజాలు కనుక ఉంటే హెచ్సిఎఫ్కి ఏ విధంగా తీసుకుంటున్నాము, ఎల్సిఎంకి ఏ విధంగా తీసుకుంటున్నాము అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒకసారి చూడండి. సో నౌ హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఒక సంఖ్య యొక్క గుణిజం ఉంటే ఆ గుణిజాన్ని తీసేస్తాం. 2 యొక్క గుణిజం 10 తీసేస్తాం. 2 యొక్క గుణిజం 64 తీసేస్తాం. 2 యొక్క గుణిజం 8 తీసేస్తాం. ఇక మిగిలినది ఏంది? 2 ఓన్లీ. కాబట్టి వాటి యొక్క హెచ్సిఎఫ్ 2. నెక్స్ట్ ఎల్సిఎంలో ఒక సంఖ్య యొక్క గుణిజం ఉంటే సంఖ్యను తీసేస్తాం. 3 3 9, 3ని తీసేస్తాం. 9 9 81, 9ని తీసేస్తాం. 27 3 81, 27ని తీసేస్తాం. అంటే మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రక్రియలో భాగంగా ఒక సంఖ్య యొక్క గుణిజాలు కనుక మిగతా సంఖ్యలో మనకు కనబడితే హెచ్సిఎఫ్ కనుక్కునే సందర్భంలో సంఖ్య యొక్క గుణిజాలని తొలగించి మిగతా వాటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. కాసావు కనుక్కునే ప్రక్రియలో సంఖ్య యొక్క గుణిజాలు కనబడితే సంఖ్యల్ని తొలగించి గుణిజాలని పరిగణలోనికి తీసుకుంటాం. సో 3 3 9, 3ని తొలగించాం. 9 9 81, 9ని తొలగించాం. 27 3 81, 27ని తొలగించాం. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో బై 81. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 2/81. ఓకే, వెరీ క్లియర్. నెక్స్ట్ వన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 0.54, 1.8, 7.2 ఈజ్. ఏం కనుక్కోమంటున్నాడు? మనల్ని హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఇవే సంఖ్యలు? దశాంశ సంఖ్యలు. కాబట్టి దశాంశ సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో నౌ 0.54, 1.8, 7.2. సో మనం చేయాల్సింది ఏంది? గరిష్టంగా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. సో ప్రతి సంఖ్యకు కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండే విధంగా సున్నాల్ని యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 పెడతాం, ఇక్కడ కూడా 0 పెడతాం. రైట్. ఇప్పుడు ప్రతి సంఖ్యలోంచి పాయింట్ని తొలగించి
మనం ఆ సంఖ్య యొక్క క్రమాన్ని రాస్తాం. 054 అంటే 54, 180 అంటే విలువ 180, 720 అంటే విలువ 720. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ద గివెన్ థింగ్స్. ఇప్పుడు మీరు చూడండి 54 ఉంది అండ్ 720 ఉంది, 180 ఉంది. ఒకదానితో ఒకటి ఏవైనా గుణిజాలు అవుతాయో కాదో ఒకసారి చెక్ చేయండి. సో 54 5 5 4 22 పైకి 5 25 కాదు. సో 180ని కనుక గమనిస్తే 18 2 36, 18 4 72. సో గాసాబా కనుక్కునేటప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఒక సంఖ్య మరియు సంఖ్య యొక్క గుణిజం ఉంటే మనం ఆ గుణిజాన్ని తొలగించి ఆ మిగతా రెండింటికి మనం ఏం చేస్తామండి? హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. 54, 180 యొక్క హెచ్సిఎఫ్ని రాద్దాం. సో 54, 180 యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది అని ఒకసారి కనుక గమనిస్తే 2 3 చేత కామన్గా కొట్టుకుపోతాయి. 3 1 3, 3 8 24, 3 6 18. అగైన్ 3 చేత క్యాన్సిల్ అవుతాయి. 3 6 18, 3 20 60. అగైన్ 2 చేత క్యాన్సిల్ అవుతాయి. 2 3 6, 2 10 20, 3, 10 క్యాన్సిల్ అవ్వవు. హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రక్రియలో క్యాన్సిల్ అవ్వకపోతే వాటిని పక్కన పెట్టేసి వేటి చేత క్యాన్సిల్ అయ్యాయో ఆ యొక్క నెంబర్స్ని తీసుకుంటాం. 3 3 9, 9 2 18. ఓకే. సో ఇది 54, 180, 720 యొక్క హెచ్సిఎఫ్ 18. నీకు కావాల్సింది 0.54, 1.80, 7.20 యొక్క హెచ్సిఎఫ్. అంటే డెసిమల్ తీసేసిన తర్వాత వచ్చిన హెచ్సిఎఫ్. డెసిమల్ ఉండగా ఏమొస్తుందంటే దీనికి డెసిమల్ని చేర్చాలి. ఎప్పుడు? 1, 2 డిజిట్స్ తర్వాత. 1, 2 డిజిట్స్ తర్వాత దట్ ఈస్ 0.18, 0.18. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? 0.18 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఈ విధంగా దశాంశ స్థానాలకి హెచ్సిఎఫ్ని కనుక్కోవడం జరుగుద్ది. రైట్. సో రేషియోస్ సంబంధించిన ప్రశ్న. సో ఇది మనకి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్గా మనం చూస్తాం. సో 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో కలవు. వాటి గాసాబా 12 అయినా ఆ సంఖ్యలు ఏవి? ఓకేనండి. ఒక సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు 1:2:3 అంట. ఆ సంఖ్యలు ఏమవుతాయి అంటే 1 అంటే ఎక్స్ అనుకోండి, 2 అంటే 2x అనుకోండి, 3 అంటే 3x అనుకోండి. వీటి యొక్క గాసాబా కనుక్కోండి. ఎక్స్ చేత అన్నీ క్యాన్సిల్ కాబడతాయి. x1 x, x2 2, x3 3. 1, 2, 3 మళ్ళీ క్యాన్సిల్ కాబడవు. దేంతో క్యాన్సిల్ అయినాయి? ఎక్స్ చేత క్యాన్సిల్ అయినాయి. కాబట్టి ఆ సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎంత? ఎక్స్. దట్ x ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. కాబట్టి గాసాబా x 12. మన సంఖ్యలు ఏంటి? 12 × x అంటే ఒక ఎక్స్ కాబట్టి 12x. సారీ, ఎక్స్ కాబట్టి 12. సో 2x అంటే 2 12s 24. 3x అంటే 3 12s 36. సో వాట్ ఆర్ ద ఆప్షన్? సో 12, 24, 36 ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, వెరీ సింపుల్ అండి. ఏవైనా సంఖ్యల యొక్క గాసాబా కోసం సంఖ్యల నిష్పత్తుల్లో ఉండి వాటి యొక్క గాసాబా కనుక ఇస్తే, గాసాబా 12 అని ఇస్తే ఆ నిష్పత్తులకి గాసాబాని మల్టిప్లై చేయండి. 12 1 12, 12 2 24. సో 12 3s 36. సో దట్ నెంబర్స్ ఆర్ 12, 24, 36. ఓకే, నెక్స్ట్ వన్. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. వాటి గాసాబా 4 అయితే కాసాగు ఎంత? గాసాబా ఇచ్చాడు, వాటి కాసాగు కనుక్కోవాలి. వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాకే ఒక హింట్ ఇచ్చాం. 3:4 దాని యొక్క హెచ్సిఎఫ్ ఉంటే హెచ్సిఎఫ్ ఎంత? 4. సో ద 2 నెంబర్స్ ఆర్ 4 3s 12, 4 4s 16. 12, 16 యొక్క ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. 2 చేత క్యాన్సిల్ కాబడతాయి. 2 6, 2 8, 2 3, 2 4. సో 3, 4 క్యాన్సిల్ కాబడవు కాబట్టి 2 2 4, 4 12, 12 4 48. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 48 ఈజ్ ద ఎల్సిఎం. రైట్. ఇది ఒక ప్రొసీజర్. సో దీన్ని ఇంకొక కొంచెం షార్ట్కట్లో కనుక చేస్తే, సో ఎప్పుడైతే మనకి వాటి యొక్క నిష్పత్తి ఇచ్చి వాటి గాసాబా ఇస్తాడు, నిష్పత్తి ఇచ్చి గాసాబా ఇస్తాడు. నిష్పత్తిని అబ్జర్వ్ చేయాలి. 3, 4లకి ఏమైనా ఉమ్మడి కారణాంకం ఉంటుందా లేదా? లేదు. కాబట్టి ఏం చేస్తామంటే సింపుల్గా 3 × 4 × ఆ గాసాబా 4 రాస్తాం. అదే ఎల్సిఎం అవుద్ది. అదే ఎల్సిఎం అవుద్ది. ఎందుకంటే ఇచ్చిన నిష్పత్తి యొక్క ఎల్సిఎం అండ్ గాసాబాని మల్టిప్లై చేస్తే
నీకు ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం వస్తుంది. ఏం చెప్తున్నా నేను, నిష్పత్తి యొక్క ఎల్సిఎం 3,4లు వరుస సంఖ్యలు కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం వాటి యొక్క లబ్ధం అవుద్ది. మరియు ఇచ్చిన గాసాబా వాటి యొక్క మూడింటి యొక్క లబ్ధమే మనకు కావాల్సిన ఎల్సిఎం అవుతుంది. 3 నాళ్ళ 12, 12 నాళ్ళ 48, 48. ఓకేనండి. నెక్స్ట్ వన్, 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4:5 వాటి కాసాగు 2,400 అయినా వాటి యొక్క గాసాబా ఎంత? మీరు ఇందాకే చూసాం, నిష్పత్తి కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి, ఆ సంఖ్యల యొక్క కాసాగు అయింది. ఆ సంఖ్యల యొక్క కాసాగు అంటే ఇవ్వబడిన సంఖ్యల యొక్క కాసాగు ఏమవుతుంది, ఇచ్చిన సంఖ్యల నిష్పత్తి యొక్క కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు కాసాగు అవుతుంది. మరి గాసాబా కావాలంటే ఏమవుద్ది, సింపుల్గా గాసాబా ఈజ్ ఈక్వల్ టు కాసాగు డివైడెడ్ బై నిష్పత్తుల కాసాగు. సో నీకు సంఖ్యల యొక్క కాసాగు ఏమి ఇచ్చాడు, 2,400 ఇచ్చాడు. 3,4,5 యొక్క కాసాగు ఏమవుతుంది, ఆ మూడు కూడా 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, ఒకటి సాధారణ సంఖ్య ఉంది. ఆ ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం ఎక్కడ లేదు కాబట్టి వాటి యొక్క లబ్ధం అవుతుంది. కాబట్టి 3 × 4 × 5. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే 2,400 బై 5 నాళ్ళ 20, 20 మూల 60, 0 0 క్యాన్సల్, 6 నాళ్ళ 24, 0. వాటి యొక్క గాసాబా 40 అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కాసాగు నుంచి వాటి యొక్క నిష్పత్తుల్లో నుంచి నెంబర్లు కనుక్కొని ఆ నెంబర్ల యొక్క గాసాబా కనుక్కుంటారు. టైం వేస్ట్ ప్రాసెస్. వెరీ సింపుల్. కాసాగు బై నిష్పత్తుల యొక్క కాసాగు రాస్తే నీకు కావాల్సిన సంఖ్యల యొక్క గాసాబా అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ వన్ చూస్తే 2 సంఖ్యల యొక్క గాసాబా మరియు కాసాగులు వరుసగా 12,336. అందులో ఒక సంఖ్య 84 అయితే రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ ఏమంటున్నారంటే ఏవైనా 2 సంఖ్యలు ఉంటే n1, n2 ఉంటే ఆ సంఖ్యల యొక్క కాసాగు L, గాసాబా H అయితే, LCM, HCF అయితే వాటి మధ్య సంబంధము. ఓకే అండి. సో రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF టు ద గివెన్ 2 నెంబర్స్. 2 సంఖ్యలకు మాత్రమే అండి. రైట్ అండి. ఏమవుతుందంటే ఇప్పుడు n1 × n2 ఈజ్ ఈక్వల్ టు LCM × HCF. సో n1, n2లు ఏమున్నాయంటే 12 × 336 ఈజ్ ఈక్వల్ టు L × H. ఓకే. L × H 12 × 336. n1 × n2 అంటే n1 ఒక సంఖ్య 84 ఉంది, రెండో సంఖ్య n2ని కనుక్కోవాలి. ఓకే. 12 ఏళ్ళ 84, 7 చేతి దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 నాళ్ళ 28, 5 మిగులుద్ది, 7 8 56. ద సెకండ్ నెంబర్ వాజ్ 48. సో వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? 48 ఈజ్ ద సెకండ్ నెంబర్. ఓకే అండి. వెరీ సింపుల్. కాబట్టి 2 సంఖ్యలు మరియు వాటి LCM మరియు HCF మధ్య రిలేషన్షిప్ ఏంటి అంటే n1 × n2 ఈజ్ ఈక్వల్ టు LCM × HCFగా మనం చూస్తాం. 2 సంఖ్యల లబ్ధం 324, వాటి గాసాబా 3, వాటి కాసాగు ఎంత? లబ్ధం ఆల్రెడీ ఇచ్చేశాడు. సో ద 2 నెంబర్స్ ఆఫ్ ప్రోడక్ట్ n1 × n2 ఈజ్ ఈక్వల్ టు 324, దట్ ఈజ్ ఈక్వల్ టు LCM × HCF. సో 324 ఆల్రెడీ వాటి యొక్క లబ్ధం మన దగ్గర ఉంది అండ్ గాసాబా కూడా ఉంది కాబట్టి LCMని కనుక్కోవాలి. గాసాబా × 3. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 × 3 0, 3 × 24. ఇట్ విల్ బి 108 మన యొక్క LCM అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ 105, 1001, 2436లని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది? సో ఎప్పుడైనా సరే ఇవ్వబడిన సంఖ్యల్ని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య భాగించేది ఏదండి? భాజకము. కాబట్టి గాసాబా కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? గాసాబా కనుక్కోవాలి. సో ఇచ్చిన సంఖ్యల్ని గరిష్టంగా భాగించే సంఖ్య అన్నప్పుడు ఫస్ట్ మనం గరిష్ట సంఖ్యని చెక్ చేసుకోవాలి. ఇచ్చిన గరిష్ట సంఖ్య ఏది? 21. 21 అంటే 3తో డివిజబుల్ అవ్వాలి, 7తో డివిజబుల్ అవ్వాలి. 3తో 1001 డివిజబుల్ అవ్వదు కాబట్టి 21 ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంది? 11. ఇచ్చిన సంఖ్యలు 11 చేత భాగించబడతాయా లేదా అన్నది ఒకసారి చూస్తే
105 11 చేత భాగించబడదు, ఎందుకంటే 11 9 99, 11 10 110, 105 నెవర్ డివిజబుల్ విత్ 11, కాబట్టి 11 కూడా మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 7ని కనుక గమనిస్తే 7తో చూస్తే, సో 7 అనేది 105 చేత భాగించబడుతుందా లేదా అని ఒకసారి చూస్తే, సో 7 1 7, 7 5 35, సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 7, 7 4 28, 7 3 21, 7తో చూస్తే 7 3 21, 7 4 28, 7 5 36, సో విచ్ ఈస్ ద ఆప్షన్? దట్ ఈస్ ద ఆప్షన్ ఆప్షన్ బి. 7 మాత్రమే ఇవ్వబడిన సంఖ్యల్ని గరిష్టంగా భాగించబడే సంఖ్య. ఆప్షన్ని చూసి ఎవడు భాగిస్తాడో దాన్ని మనం ఆన్సర్గా డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ వన్, 2 కుండల కొలతలు 120,56 లీటర్స్. 2 కుండల్లోని ద్రవాన్ని కొలవగలిగిన అతి గరిష్ట కొలత ఎంత? ఓకే రైట్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవ్వబడిన సంఖ్యలు ఎల్సిఎం కనుక్కోవాలన్నా హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నా అనే సందర్భం వచ్చినప్పుడు ఆ గరిష్ట కొలత ఏదైతే మెజర్మెంట్స్ ఉంటాయో, మెజర్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హెచ్సిఎఫ్ మెజర్మెంట్ను చూపిస్తాయి. కొలతలు, ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఫైండింగ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. కాలానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కాసాకు సంబంధించినవి, కొలతలకు సంబంధించిన ప్రశ్నలన్నీ గాసాబాకు సంబంధించినవి. కాబట్టి ఇవ్వబడిన 120,56 యొక్క గాసాబాని మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. 120,56 యొక్క గాసాబా. సో 120,56 యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమవుతుందో ఒకసారి చూస్తే, 2 కూడా 2 చేత భాగించబడతాయి. 2 60ల, 2 28ల. 2 చేత భాగించబడతాయి. 2 30ల, 2 14ల. 2 చేత భాగించబడతాయి. 2 15ల, 2 7ల. ఓకే, కాబట్టి 15,7 మళ్ళీ భాగించబడవు కాబట్టి దీన్ని వదిలేస్తాం. సో 2 2 4, 4 2 8, 8 లీటర్ల చేత మనం కొలుస్తాం. 8 లీటర్లు అంటే 8000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే అండి, 8 లీటర్లు అంటే ఎంత అండి? 8000 సెంటీమీటర్ క్యూబ్. లీటర్లను మనము సెంటీమీటర్ క్యూబ్లోకి మలిస్తే 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1000 cc ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అవుతుంది. కాబట్టి 8000 cc అనేది మనకు ఆన్సర్గా ఇచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అయ్యో 8 లేదు కదా అనుకోద్దు, 8000 ఉంది. బోత్ ఆర్ సేమ్. 15, 25, 40 మరియు 75లచే భాగించబడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? భాగించబడే సంఖ్య, భాగించే సంఖ్య గాసాబా అవుతుంది. భాగించబడే సంఖ్య అంటే 15 చేత భాగించబడేది, 25 చేత భాగించబడేది, 40 చేత భాగించబడేది, 75 చేత భాగించబడేది. భాగించబడే సంఖ్య కాసాగు అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే 15, 25, 40, 75ల యొక్క కాసాగు కనుక్కోవాలి. ఫైండింగ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం కనుక్కునే క్రమంలో ఒక సంఖ్య యొక్క మల్టిపుల్ కనుక ఉంటే ఆ సంఖ్యని తీసేసి మిగతా వాటికి కనుక్కుంటాం. 25 మూల 75, 25ని తీసేసి కేవలం 40కి 75కి మాత్రమే ఎల్సిఎం కనుక్కున్నాం. చూడండి, ఇచ్చిన 4గిట్లో 2 తీసేస్తే సగానికి సగం మనకి టైం సేవ్ అవుద్ది. రైట్, నా 5తో క్యాన్సిల్ అవుద్ది. 5 8ల 40, 5 25ల 75, 5 20ల 75, 5 15ల 75. సో 5 15ల 75, 8, 15 మళ్ళీ దాంతో క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. 5 8ల 40, 15 4ల 60 అంటే దట్ ఎల్సిఎం ఈజ్ 600. ఎల్సిఎం ఎంత అండి? 600 అవుద్ది. నేను అడిగింది 4 అంకెల అతిపెద్ద సంఖ్య. ఓకే, నీకు తెలిసిన 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? నాకు తెలిసి 4 అంకెల అతిపెద్ద సంఖ్య 9999. సో వాడు ఇచ్చిన 4 అంకెల అతిపెద్ద సంఖ్యను తీసుకొని ఇది 600 చేత డివిజన్ అయిందనుకోండి, ఇదే మన ఆన్సర్ అవుద్ది. డివిజన్ కాకపోతే ఏమవుద్దో చూద్దాం. వెన్ వి క్యాన్సల్డ్ విత్ 600, 600 ఎక్కం 600, యూ విల్ గెట్ 3999 కిందికి వస్తుంది. 600 6ల 3600 అండ్ ద రిమైండర్ విల్ బి 399. అంటే మనము 9999ని నిశ్శేషంగా భాగించబడే సంఖ్యగా అనుకున్నాము, కానీ నిశ్శేషంగా భాగించబడలేదు. నిశ్శేషంగా భాగించబడాలంటే శేషం 0 రావాలి, కానీ శేషం ఎంత వచ్చింది?
399 వచ్చింది. శేషం అంటే ఏంటి? మిగిలింది, భాగించగా మిగిలింది. మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 70 రూపాయలు ఒక పెన్ను కొనుక్కున్నా, ఒక పుస్తకం కొనుక్కున్నా, నీకు ఎంత మిగిలింది? 30 మిగిలింది. అంటే 70 పోను మిగిలింది. అంటే పుస్తకం యొక్క ఖరీదు 70 మిగిలింది మన శేషం. ఒకవేళ మన దగ్గర శేషం లేకపోతే 70కి 70 సమర్పయామి. సో ఇప్పుడు 9999లో నీ దగ్గర 9,999 రూపాయలు ఉన్నాయి. నువ్వు ఖర్చు పెట్టగా 600 రూపాయల చేత ఖర్చు పెట్టగా 399 మిగిలాయి. ఒకవేళ మిగలకుండా ఉండాలి అని అంటే నీ దగ్గర 9,999 ఉండకూడదు. ఎంత ఉండాలి? 9999లో మిగిలిన 399 లేవనుకో, మిగులుతాయి నీ దగ్గర? మిగలవు. కాబట్టి కేవలం 9600 ఉందనుకోండి, రూపాయి కూడా మిగలదు. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏంది? ఖచ్చితంగా డివిజబుల్ అయ్యేది 9600 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ప్రక్రియ ఏంటి? ఎల్సిఎం కనుక్కోవాలి, ఇవ్వబడిన 4 అంకెల గరిష్ట సంఖ్య చేత ఎల్సిఎంని భాగించాలి, శేషం వస్తుంది, ఆ శేషాన్ని తీసేయాలి. ఓకే రైట్. దాన్ని ఇక్కడ మీరు రాసుకోండి. ఫస్ట్ స్టెప్, ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. ఎల్సిఎం కనుగొనాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఎన్ని అంకెల సంఖ్య అన్నాడు? 4 అంకెల సంఖ్యనని, 3 అంకెల సంఖ్యనని, 5 అంకెల సంఖ్యనని, 10 అంకెల సంఖ్యనని. ఎన్ అంకెల సంఖ్య అంటున్నాను నేను ఇక్కడ. ఎన్ అంకెల గరిష్ట సంఖ్య తీసుకొని, ఎన్ అంకెల గరిష్ట సంఖ్యను తీసుకొని ఎల్సిఎం చేత భాగించాలి. దేని చేత భాగించాలి? ఎల్సిఎం చేత భాగించాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఎల్సిఎం చేత భాగించినాక మనకి శేషం మిగులుద్ది. సో ఈ ఎన్ అంకెల గరిష్ట సంఖ్య నుంచి ఏం చేయాలండి? మళ్ళీ ఎన్ అంకెల గరిష్ట సంఖ్య నుంచి, ఎన్ అంకెల గరిష్ట సంఖ్య నుంచి శేషాన్ని తీసేయాలి, మైనస్ శేషం. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 9600. ఇలా 3 స్టెప్స్లో మనకి ఇవ్వబడిన సమస్య అనేది సాల్వ్ చేయబడుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్, 12, 15, 18చే నిశేషంగా భాగించబడే 5 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? ఇందాక గరిష్ట సంఖ్య రాసాం, ఇప్పుడు అతి చిన్న సంఖ్య రాద్దాం. 5 అంకెల అతి చిన్న సంఖ్య. రైట్ అండ్ సో సేమ్ ప్రొసీజర్. 5 అంకెల అతి చిన్న సంఖ్య తీసుకుంటాం ఎల్సిఎం. 5 అంకెల అతి చిన్న సంఖ్య ఫస్ట్ ఎల్సిఎం. ద సెకండ్ స్టెప్, 5 అంకెల అతి చిన్న సంఖ్య. అతి చిన్న సంఖ్య అంటే ఏమవుద్దంటే 1 పక్కన 4 సున్నాలు పెడితే అది 5 అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది. దాన్ని ఎల్సిఎం చేత డివైడ్ చేస్తా. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంటుంది చూడండి. ఆ 5 అంకెల అతి చిన్న సంఖ్యని, 5 అంకెల అతి చిన్న సంఖ్య నుంచి ఖచ్చితంగా శేషం మిగులుద్ది. శేషాన్ని తీసేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే 5 అంకెల అతి చిన్న సంఖ్య ఉందనుకోండి, ఏదైనా సరే అతి చిన్న సంఖ్య ఒక్కటి శేషం వచ్చింది అనుకోండి, దీన్ని తీసేస్తే ఏమవుద్ది? 9999 అవుద్ది. 4 అంకెలుగా మారిపోద్ది. అయ్యో మనకు కావాల్సినది 5 అంకెల సంఖ్య. నువ్వు శేషాన్ని తీసేస్తే ఏమవుతుంది? 4 అంకెల సంఖ్యగా మారిపోద్ది. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి మళ్ళీ తిరిగి ఎల్సిఎంని కలుపుకోవాలి. ఇది ఒక్కటి ఎక్స్ట్రా చేయాలి. శేషాన్ని మాత్రమే తీసేస్తే నీకు 4 అంకెల గరిష్ట సంఖ్య ఏర్పడుతుంది. శేషాన్ని కాకుండా ఎల్సిఎంని కూడా కలుపుకున్నాం అనుకోండి, ద నెక్స్ట్ నెంబర్ అదే 5 అంకెల కనిష్ట సంఖ్య అవుతుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మీరు ఈ ప్రొసీజర్లో చేయండి. నేనేం చేస్తానంటే ఇప్పుడు 12, 15, 18 ఉన్నాయి కదా, ఆప్షన్స్ ద్వారా నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తా. ఐడెంటిఫై చేయడానికి ఆప్షన్స్ ద్వారా ట్రై చేస్తా. నాకు ఇందులో ఈజీగా దొరికింది ఏంటంటే 18. 2 ఎక్కంలో పోవాలి, 9 ఎక్కంలో పోవాలి. క్రింద ఇవ్వబడిన సంఖ్యలో ఏది 9 చేత భాగించబడుతుందో అదేనే ఆన్సర్. 10,010 అది 9 చేత భాగించబడదు. 1 + 1 2 మాత్రమే అవుతుంది. ఇవ్వబడిన సంఖ్యల్లోని అంకెల మొత్తము 9 యొక్క గుణిజం అయితే అది 9 చేత భాగించబడుతుంది. ఇది భాగించబడదు. 1 + 1 2, 2 + 5 7 9 చేత భాగించబడదు. ఇది నా ఆన్సర్ కాదు. 1 + 2 3 మిగతా అన్ని సున్నాలే. సో 3 అనేది 9 చేత భాగించబడదు. ఇది నా ఆన్సర్ కాదు. 1 + 8 9 సో ఇది నా ఆన్సరు. సో ఈ విధంగా ఆప్షన్స్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఇలాంటి విధంగా ఈ పద్ధతిలో మీరు ప్రిపరేషన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి తప్ప బట్టి పట్టడాలు, షార్ట్కట్ మెథడ్లు, బట్టి పట్టడాలు, సూత్రాలు బైహార్ట్ చేయడాలు కాదు. కాన్సెప్ట్ని బిల్డ్ చేయాలి. ఆ కాన్సెప్ట్ని
వివిధ రకాల కాన్సెప్ట్స్తో ఇంటర్లింక్ చేస్తూ మనం ప్రశ్నల్ని విశ్లేషించుకుంటూ వెళ్తే ఏ పోటీ పరీక్ష రాసినా ఒకేసారి 4-5 ఉద్యోగాలు వచ్చినట్టుగా మీ ఫోటో కూడా పేపర్లోకి వస్తుంది. రైట్ అండి, ఆ విధంగా చూసుకోవాలి, వెళ్ళాలి. సో ఏ కనిష్ట సంఖ్య నుంచి 7 తీసేస్తే, ఏ కనిష్ట సంఖ్య నుంచి 7 తీసేస్తే అది 12, 16, 18, 21 మరియు 28ల చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. ఓకే రైట్. క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన కింద సంఖ్యలు ఉన్నాయి, దాంట్లోంచి 7ని తీసేయాలి. బాగా గుర్తండి, 7 తీసేయాలి. తీసేసిన తర్వాత భాగించబడాలి, అంతే కదండి. రైట్. సో నేను కూడా ఏం చేస్తానంటే ఇచ్చిన దాంట్లోంచి 7 తీసేస్తా. 7 తీసేస్తే 1001 వస్తుంది. ఇది ఇవ్వబడిన సంఖ్యల చేత భాగించబడాలి. సో ఇక్కడ నా యొక్క మాస్టర్ ఉన్నాడు పాపం, 18 ఉందంటే మనకు క్వశ్చన్ ఈజీ. 2 9 18, అది 18 చేత భాగించబడాలంటే సంఖ్యలోని అంకెల మొత్తము 9 లేదా 9 ఒక గుణిజం కావాలి. అవుద్దా? అవ్వదు. కాబట్టి వీడు మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 7 తొలగించిన తర్వాత కండిషన్ చూడండి. 7 తొలగించిన తర్వాత 1015లోంచి 7 తీసేస్తే 1008. ఎస్, వీడు 9 చేత పోతున్నాడు. ఓకే, హ్యాపీ. పక్కన 21 కూడా ఉంది. వీడు 7 మూల 21, 7 చేత కూడా పోవాలి వీడు. అంటే 1008 అనేది 7 ఎక్కంలో పోతుందా లేదా అని ఒకసారి మనం చెక్ చేస్తే 7తో భాగించడం మీకు ఎప్పుడు రొటీన్గా ఉంటుంది కదండి. 7 యొక్క భాజనీయత సూత్రాన్ని అప్లై చేద్దాం. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే చివరిలో ఉన్న 8 ఉంది కదా, 8ని పక్కన పెట్టి మిగతా సంఖ్యను రాద్దాం. 100. 8ని డబల్ చేసి తీసేయండి. 100లోంచి 16 తీసేస్తే 84. ఓకే, మళ్ళీ 84లో చివరి సంఖ్యను పక్కన పెట్టి ఓన్లీ 8 రాయండి. మళ్ళీ ఆ చివరి సంఖ్యను డబల్ చేయండి. నీకు శేషం అంటే ఫలితం కనుక 0 వచ్చినా, ఫలితం కనుక 7 వచ్చినా అది 7 ఎక్కంతో పోతుంది. అంటే 1008 7 ఎక్కంతో పోతుంది, 7 మూల 21తో కూడా పోతుంది. 28 7 ఎక్కంతో పోతుంది, 4 ఎక్కంతో పోతుంది. 12 4 మూల 12తో పోతుంది. 16 పోతుంది. కాబట్టి విచ్ ఈస్ ద ఆన్సర్? 1015 ఈజ్ అవర్ ఆన్సర్. మిగతా అయిపోవచ్చు చూడండి. 7తో తీసేస్తే దిస్ ఈజ్ 1015, ఇది ఇక్కడే సతికిలబడ్డ 9 చేత పోదు. 1032 - 7 1025, 5 2 7 7 1 8 9 చేతనే పోవట్లే. మనకు 9 చెప్పాం కదా, మన యొక్క 9 హీరో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 9 యొక్క గుణిజం కనబడ్డదంటే 9 చేత భాగించబడేది ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటే చూడగానే మనం ఆన్సర్ పెట్టచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ వితౌట్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్. మరి ఏంటి సార్ ప్రొసీజర్ ఏంటి మాస్టర్ అని అంటే, ఇవ్వబడిన సంఖ్యల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఏ సంఖ్య ఇవ్వబడిన సంఖ్యల చేత భాగించబడుతుంది? ఎప్పుడు? 7ని తీసేయమన్నాడు కాబట్టి సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఆ ఇచ్చిన ఎల్సిఎంకి 7ని కలుపుకోవాలి. అది మన ఆన్సర్ అవుతుంది. అంటే వాటి యొక్క ఎల్సిఎం 1008 వస్తుంది. 1008కి 7 కలిపితే నీ ఆన్సర్ వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్ వస్తుంది 1015. సో 1015లో 7 తీసేస్తే 1008, అది నిశేషంగా భాగించబడుతుంది. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ డివిజబిలిటీస్ పైన ఎల్సిఎం యొక్క అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ద రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే రైట్ అండ్ సో ఈ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పోటీ పరీక్షలో విజయం మీ సొంతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.